రేవంత్ రెడ్డి చేపిస్తున్న సాక్ష్యాలు ఏంటంటే సాక్ష్యాలేంటి? వాళ్ళ కార్యకర్తలను దోలే కదా సాక్ష్యం. ఆయన పర్మిషన్ లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వస్తారు? ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి వాళ్ళకి ఎంత అసలు ధైర్యం, దమ్ము చెప్పండి. పోలీసుల సమక్షంలోనే మహిళా కమిషన్ దగ్గర మా మీద, మహిళా నేతల మీద కాంగ్రెస్ మహిళా నాయకురాలతోటి దాడి చేపించారు పోలీసుల సమక్షంలోనే. ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే మీద దాడి చేపించారు. అసలు ల్యాండ్ ఆర్డర్ భ్రష్టు పట్టింది తెలంగాణలో అని చెప్పడానికి నిదర్శనం ఇది. ఎట్లా చూడొచ్చు, ప్రజాపాలన ఒకవైపు అంటారు, ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తేల్చుకోమని చెప్పినందుకు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు. ఏం చేయబోతున్నా తక్షణం మీ మా తక్షణం కార్యాచరణ రేపైతే మేము గాంధీ గారి ఇంటికి పోబోతున్నాము. అది పక్కా. ఇంకా ఆయనే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నాడు కదా, ఆయన ఇంటి మీద రేపు జెండా ఎగురబోయబోతున్నాము. అసలు ప్రజా పాలన అని, ఇందిరమ్మ రాజ్యం అని నమ్మించి గొంతు కోసి రౌడీ పాలనను పెంచి పోషిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి.